99 టీవీ బిగ్ డిబేట్ స్వాగతం. నేను మూల శ్రీనివాస్. ఇక ఈరోజు స్పెషల్ డిబేట్ కేటీఆర్ మరొకసారి తెలంగాణ భవన్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై మరొకసారి తీవ్రమైన విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందంటున్నారు. కాళేశ్వరం సంబంధించిన నీటినే ఇప్పుడు వినియోగిస్తున్నారు. మరొకసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన విషయంలో మరి మూసీ బ్యూటీ కాదు లూటీ చేసేందుకు శ్రీకారం చుట్టారు. సో గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేవలం 16,000 కోట్ల రూపాయలతో మాత్రమే మూసీ నది సుందరీకరణ కోసం కావచ్చు, ఆ మూసీ నది పైన ఈ బ్రిడ్జిలు కావచ్చు ఇవన్నీ నిర్మిస్తామని చెప్పాము. కానీ ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి మాత్రం 150,000 కోట్లతో మరొకసారి లూటీ ఆ మూసీ పేరుతో లూటీ చేసేందుకు శ్రీకారం చుట్టారు అని చెప్పి కూడా విమర్శలు చేశారు. ఇదే అంశంలో మరి ఇక తల దగ్గర కాకుండా తోక దగ్గర మరి మూసీకి సంబంధించిన అంశంలో మరి ఆయన శంకుస్థాపన చేయడం అయితే తెలంగాణ సీఎంకు ఈ యొక్క నీటి ప్రాజెక్టుల మీద అవగాహన లేదు. ఎట్ ఏ టైం కాళేశ్వరం కూలిపోయిందని అదే ప్రాజెక్టు సంబంధించిన అంశంలో మరి గోదావరి నీటిని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మరి ఇక కొండపోచమ్మ సాగర్ నుంచి కావచ్చు గంధమల్ల రిజర్వాయర్కు శంకుస్థాపన చేశారు. ఇదే క్రమంలో మరొకసారి ఆ మూసీ నదిని గోదావరి నీటితో నింపుతామంటున్నారు. సో కాళేశ్వరం కూలిపోయిందంటూ చెప్తూనే మరొక వైపు మరి గోదావరి నీటిని ఎలా వినియోగం తెస్తారంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఇదే అంశంలో ఈరోజు స్పెషల్ డిబేట్. ఇక డిబేట్లో మనతో పాల్గొంటున్నారు కాంగ్రెస్ నాయకులు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అలాగే మరి పొలిటికల్ అనలిస్టు కోటేశ్వరరావు గారు ఉన్నారు. సో బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు కూడా జాయిన్ అవుతారు. బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు జాయిన్ అవుతారు. ముందుగా కోటేశ్వరరావు గారికి అలాగే మరి చరణ్ కౌశిక్ యాదవ్ గారికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చరణ్ గారు. సార్ ఎట్లా చూస్తారు మరొకసారి కూడా తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ మొత్తానికి కాళేశ్వరం కూలిపోయింది అంటున్నారు, తర్వాత గోదావరి నీటిని మరి అదే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వాడుతున్నారు. సో మీరు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కేవలం 200 కోట్లతో ఏదైతే 7వ బ్లాకు నిర్మాణం చేయొచ్చు, దానికి ప్రభుత్వం కూడా ప్రజల సొమ్ము ఖర్చు చేయాల్సిన పని లేదు. నిర్మాణ సంస్థే అదొక నిర్వహణ వ్యయం భరిస్తూ ఉంటుంది. కానీ అదే కాళేశ్వరంను మీరు పూర్తిగా మరి అది నిరుపయోగంలోకి తీసుకొస్తూ మరి ఏపీ ప్రభుత్వానికి బనకచెర్ల కట్టుకునేందుకు ఆ గోదావరి మిగులు జలాలను వదిలేస్తున్నారని చేస్తున్న ప్రచారం కావచ్చు, తాజాగా మీరు ఏదైతే మూసీ బ్యూటీ పేరుతో లూటీ చేస్తున్నారని చేసిన ఆరోపణలు ఎట్లా చూస్తారు చెప్పండి. అంటే తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే విధంగా కేటీఆర్ గారు నేను మాట్లాడతాను. ఎందుకంటే కల్వకుంట్ల కుటుంబంలో పంచాయతీలు కూడా తెలంగాణ సమాజం అంతా కూడా ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి ఆ ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి పెద్ద ఎత్తున కాళేశ్వరం ద్వారా మాత్రమే వారు కట్టిన ప్రాజెక్టుల ద్వారా మాత్రమే హైదరాబాద్ కు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు తీసుకుపోతుందని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని మరొకసారి తప్పుదారి పడించే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. చాలా స్పష్టంగా మల్లన్న సాగర్ అనేది ఈనాడు అవి కాదు, ఆనాడు 2009 రాజశేఖర్ గారు ఉన్నప్పుడే ఆనాడు అది దానికి సంబంధించిన శంకుస్థాపన జరిగిన మాట వాస్తవం. అదే కాకుండా ఇక్కడ ప్రధానంగా ఏదైతే శ్రీపాద ఎల్లంపల్లి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించబడ్డ ప్రాజెక్టు ద్వారా మాత్రమే ఇప్పుడు కాళేశ్వరం అనే ఈ మల్లన్న సార్ కావచ్చు, రంగనాయక సార్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, గంధమల్ల కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టులకన్నీ కూడా నీళ్లు అక్కడి నుంచి వస్తున్నమాట వాస్తవం. వాళ్ళు కట్టినటువంటి ఏదైతే ఉందో మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందీల కావచ్చు, ఈ 3 ప్రాజెక్టులు పనే చేయడం లేదు. అయినా తెలంగాణ ఎట్లా ధాన్యాగారమైందో చెప్పండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడిగినాం, అధికార పక్షంలో కూడా అడిగినట్టు పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రం 18 లక్షల మోటార్ పంప్ సెట్ ఉండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 28 లక్షల మోటార్ పంప్ సెట్ అయిన మాట వాస్తవం. దాని ద్వారానే మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఒరిస్సాకు కూడా పెరిగిన మాట వాస్తవం. అదే కాకుండా హైదరాబాద్ ఫేజ్ 1 సంబంధించి కూడా ఆనాడే గోదావరి జలాలు 10 టీఎంసీలు హైదరాబాద్ కు తీసుకొచ్చి హైదరాబాద్ దాహర్తి తీర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా 2014 కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రారంభించిన సందర్భం మనం చూసినాం. ప్రారంభించి వాళ్ళే దాన్ని జేహెచ్ఎంసీ సెలక్షన్ల కోసం వాడుకున్న మాట మా వాస్తవం. అదే కాకుండా కృష్ణా వాటర్ సంబంధించి హైదరాబాద్ కి ఫేజ్ 1 కావచ్చు, ఫేజ్ 2 కావచ్చు, ఫేజ్ 3 కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనలో హైదరాబాద్ నీళ్ళు తెచ్చిన మాట వాస్తవం. వీరి ఆయనలో ఒక్క ప్రాజెక్టు కూడా హైదరాబాద్ సంబంధించి దహార్తి కోసం తీర్చడం కోసం ఒక్కటి కూడా చేసిన సందర్భం మనం చూడలేదు. అదే కాకుండా మూసీ నదిపై ఏదైతే మూసీకి సంబంధించినటువంటి ఏదైతే 2.5 టీఎంసీస్ కావచ్చు, అదేవిధంగా 20 టీఎంసీలు వాటర్ హైదరాబాద్ కు ఫేజ్ 2, ఫేజ్ 3 ద్వారా 17.5 టీఎంసీలు తాగునీటి అవసరాల కోసం, 2.5 టీఎంసీలు ఏమో మూసీని పునర్జీవించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా దీనికి సంబంధించి 7,340 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇందులో 40% రాష్ట్ర ప్రభుత్వ వాటా, 60% కాంట్రాక్టర్ సంస్థ భరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసుకుని ఇక్కడ
ప్రాజెక్టు నిర్మించాలి, ఇది 2 సంవత్సరాలు పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే చూసి వరలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శ చేసే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కేటీఆర్ గారు ముందుకు పోతా ఉన్నారు. దీని ద్వారా 11 లక్షల మందికి ప్రధానంగా దాహార్తి తీరుతాయని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. అదే కాకుండా ఏదైతే ఇక్కడ మార్గ మధ్యలో 7 చెరువులు కావచ్చు, అదే కాకుండా నీటి సరఫరా ప్రాజెక్టుల ప్రారంభం తర్వాత 70 ఎకరాల రిజర్వాయర్ ద్వారా ఇంటింటికి నీళ్లు అందించాలనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. 1200 కోట్ల రూపాయలతో 70 ఎకరాల రిజర్వాయర్లు నిర్మించే కొత్తగా 15 రిజర్వాయర్లు ప్రారంభిస్తారని చెప్పి చాలా స్పష్టంగా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మొత్తం 14 మండలాల్లో 25 లక్షల మందికి దీని ద్వారా తాగునీటి అవసరాలు తీరుతాయని చెప్పేసి ప్రభుత్వం భావిస్తాం. దానిలో భాగంగా ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికే ఫేజ్ 1 గోదావరి ద్వారా 10 టీఎంసీ హైదరాబాద్ వాటర్ తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇక మూసీకి సంబంధించి పునరుద్ధరించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. దానిలో భాగంగా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ముందుకు పోయే క్రమంలో ఓన్లీ 5,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటి వరకు కేటాయించుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే దాన్ని కూడా విమర్శ చేసే ప్రయత్నం ఏమనంటే అంటే 1,50,000 కోట్లు 1,50,000 కోట్లు 1,50,000 కోట్లు అని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ను రక్షించే ప్రయత్నంలో బాగా హైడ్రాను తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు ఇప్పటివరకు హైడ్రాకు 25,000 ఫిర్యాదులు వచ్చాయి. అన్ని కూడా పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. 16 ఎకరాలు ఉన్నటువంటి ఆ చెరువుల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా దాదాపు ఇప్పటి వరకు 30,000 కోట్ల విలువైనటువంటి 500 ఎకరాలకు సంబంధించినటువంటి చెరువులను ఆక్రమించుకున్న వ్యక్తులకు సంబంధించి కూడా ఆ భూమిని కూడా రక్షించినది హైడ్రా. కాబట్టి హైడ్రా కావచ్చు, మూసిని పునరుద్ధరించే ప్రయత్నం కావచ్చు, హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం కావచ్చు, ట్రిపుల్ ఆర్ కావచ్చు, మెట్రో రింగు కావచ్చు, డ్రై పోర్ట్ కావచ్చు, అదే కాకుండా మెట్రో విస్తరణ కావచ్చు, హైదరాబాద్ అభివృద్ధి పదంలో ప్రపంచ నగరాలతో పోటీపడే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుపోతా ఉంటే ఆనాడు 9 సంవత్సరాల కాలం పాటు కేటీఆర్ గారు అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణకు సంబంధించినటువంటి అభివృద్ధిలో కావచ్చు, హైదరాబాద్ అభివృద్ధిలో వారి పాత్ర చాలా శూన్యం. ఎందుకంటే వాళ్ళ కమిషన్ వచ్చేటువంటి ఏదైతే ఈ ఫ్లైఓవర్లు కావచ్చు, కమిషన్ ఇచ్చినటువంటి వాటి మీద దృష్టి పెట్టి హైదరాబాద్ వారు చేసింది ఏమీ లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది కాబట్టి దాన్ని చూసి ఊరలేక వారాయన మీరు చూస్తా ఉన్నారు. హైదరాబాద్ లో 2,000 చెరువులు ఉంటే ఇప్పుడు అవి 450 చెరువులో మాత్రం పరిమితమైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. హైడ్రాను ఏర్పాటు చేసినప్పుడు పెద్ద ఎత్తున ప్రజల్లో గందరగోళం క్రియేట్ అయ్యే విధంగా 23 యూట్యూబ్ ఛానల్ ద్వారా కావచ్చు, వాళ్ళు టీ న్యూస్ కావచ్చు, నమస్తే తెలంగాణ ద్వారా పెద్ద ఎత్తున గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం వారు చేశారు. ఇప్పుడు హైడ్రాన్ అంతా కూడా ప్రశంసలు అంతా ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో కూడా హైడ్రాన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మంత్రులు మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ హైడ్రా ద్వారా 13 పార్కులు కావచ్చు, 20 సరస్సులను ఆల్రెడీ హైడ్రా కాపాడింది. అదే కాకుండా మూసీ అభివృద్ధికి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,000 కోట్ల రూపాయలు అనుకుని ఇందులో 1,500 కోట్ల రూపాయలు ఇప్పటికే కేటాయించారు. ఇంకా మొన్న 375 కోట్ల రూపాయలు కూడా కేటాయించుకున్న సందర్భం మనం చూసినాం. కాబట్టి దీన్ని కూడా రాజకీయం చేసే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ పోతా ఉంది. కాబట్టి తెలంగాణ సమాజంతో గమనిస్తూనే ఉన్నారు. కాళేశ్వరం అనేది భూదేశం అయిపోయింది. కాళేశ్వరం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 1 రూపాయి కూడా ఉపయోగించలేదు. 93,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు ద్వారా కరెంటు బిల్లే 16,000 కోట్ల రూపాయలు ఇచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున 11.5% నుంచి 12% వరకు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి తెలంగాణ సంపదనంతా కూడా ఆనాడు ఆవిరి చేసింది. కాబట్టి ఎక్కడ సమాధానం చెప్పబడదో లేదు, ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో వచ్చి హైదరాబాద్ లో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తా ఉంది. కాబట్టి మొన్నేదో మేము అభివృద్ధి చేసినామని చెప్పేసి హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఓట్లు వేయించుకున్నారు. దాదాపు సికింద్రాబాద్ పార్లమెంట్ లో 7 ఉంటే దాదాపు 6 బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు జూబ్లీస్ కూడా బై ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా రాజకీయం చేసే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ పోతా ఉంది. కల్వకుంట్ల కుటుంబంలో కల్వకుంట్ల కవిత గారు వేసిన ప్రశ్నలకు కేటీఆర్ గారు సమాధానం చెప్పలేక, హరీష్ రావు గారు సమాధానం చెప్పలేక, కేసీఆర్ గారు సమాధానం చెప్పలేక అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. వారు ఆయనలో తెలంగాణ 7 లక్షల కోట్ల రూపాయల అప్పైన మాట వాస్తవం, తెలంగాణ దివాలా తీసిన మాట వాస్తవం, తెలంగాణ అన్ని రకాలుగా వెనక తీసుకుపోయిన మాట వాస్తవం. అదే కాకుండా వారి ఆయనలో ధరణి పేరు మీద కావచ్చు, అదే పెద్ద ఎత్తున దోసుకున్న మాట వాస్తవం. వారి ఆయనలో చెరువులు కావచ్చు, సరస్సులు కావచ్చు, పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ పేరు మీద పెద్ద ఎత్తున కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్ల రూపాయలు దోసుకున్న మాట వాస్తవం. అదే గ్రీన్ ఛాలెంజ్ ద్వారా సంతోష్ రావు గారు కావచ్చు, ఇసుక వ్యాపారం ద్వారా సంతోష్ రావు గారు కావచ్చు, కాళేశ్వరంలో హరీష్ రావు గారు అవినీతి చేశారని చెప్పి కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా చెప్తే దానికి సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించే తెలంగాణ సమాజం హర్షించదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిటి విషయంలో చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్న అసెంబ్లీ రమ్మంటేనేమో అసెంబ్లీ రారు, అసెంబ్లీలో చర్చ చేద్దామంటే కేసీఆర్ గారు పారిపోతారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సమాజం హర్షించదు. చరణ్ గారు, కేటీఆర్ విమర్శించేది ఏంటంటే మూసి ప్రక్షాళన చేయండి, మేము కాదంటలేదు, దాన్ని స్వాగతిస్తున్నాం. గతంలో 16,000 కోట్లతో మేము ఎక్కడెక్కడ బ్రిడ్జి నిర్మించాలి, ఎక్కడెక్కడ ఇవన్నీ నిర్మించాలి, దాంట్లో ఒక క్లారిటీ ఉంది. కానీ మీరు దాన్ని
1,50,000 కోట్ల పెంచుతున్నారు. ఎట్ ద సేమ్ టైం మీరు తల దగ్గర నుంచి మొదలు పెట్టాలి కానీ మూసి ప్రక్షాళన దాన్ని మీరు తోక దగ్గర శంకుస్థాపన చేస్తున్నారనే ఆ విమర్శలు కూడా ఏం చెప్తారు? సార్ బీఆర్ఎస్ పార్టీ ఆయనలో మూసిని వాళ్ళు పట్టించుకునే మాట వాస్తవం. వాళ్ళు ఏమంటే ఎఫ్టీలు వేసినాం, అది వేసినాం, ఏదో వేసినాం అని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టిస్తారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి 5,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆల్రెడీ కేటాయించుకొని ఇక్కడ డిపిఆర్లు కావచ్చు, అదేవిధంగా ముందుకు పోతా ఉన్నారు. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మూసి ప్రక్షాళన చేసినట్లయితే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది. 37 నియోజకవర్గాల్లో అదేవిధంగా ఏదైతే ఫ్లోరైడ్ కావచ్చు, కలుషితమైనటువంటి నదిని బాగు చేసినట్లయితే హైదరాబాద్ మంచి పేరు వస్తుంది. అదేవిధంగా రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి మూసి కాలుష్యం నుంచి ప్రజలు కూడా విముక్తి లభిస్తారు. కాబట్టి ఇది జరగొద్దని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది. వారు చేసిన తప్పులని వాళ్ళే చేసిరు, వారు చేసిన పాపాలని వారు చేసిరు. వాళ్ళ అభివృద్ధి వాళ్ళ ఆయనలో తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి జరగకపోగా హైదరాబాద్ పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినామని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాతనే మీరు ఐటీ ఎక్స్పోర్ట్స్ 13% పెరిగినాయి. అదేవిధంగా విభజన హామీలో ఒకటైన ఐటీఆర్ ప్రాజెక్టు వారి ఆయనలో పోయింది. అదేవిధంగా డ్రై పోర్ట్ తీసుకురాలేకపోయారు. అదే కాకుండా ఒక ప్రాజెక్టు జాతీయ హోదా లభించిన పరిస్థితి మనం చూసినాం. 9 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చి తెలంగాణ చేసింది వాళ్ళు శూన్యం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకుంటూ ప్రజలకు ఉపయోగపరమైనటువంటి ప్రాజెక్టు నిర్మించే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా హైదరాబాద్ అవసరాల కోసం కాబట్టి దానిలో భాగంగా ముందుకు పోతా ఉంది. ఓకే రైట్ చరణ్ గారు, ఒకసారి కేటీఆర్ ఏం మాట్లాడారు, తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు, ఒకసారి ఆ బయట చూద్దాం, తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఇన్ని రోజులు